ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకోసం ఇంకా ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. మరి మీరు చేయాల్సిందల్లా వీడియో నచ్చితే లైక్ చేయడం, వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయడం, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో అర్థం అవ్వట్లేదు అంటున్నారు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మామా, ఎంత పని చేసినావు మామా? నిన్ను మామ అని పిలవాలంటే కూడా అసహ్యంగా ఉంది నాకు. ఛీ, వాణి ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అమ్మకి ఫోన్ చేసి ఈ విషయం గురించి మాట్లాడదామంటే ధైర్యం సరిపోతలేదు. అమ్మ అస్సలకే నమ్మది. చక్కగా పోలీసులను పట్టుకొనే పోతా. ఇప్పుడు చెప్తే అమ్మనేమన్నా చేసినా చేస్తాడు. పోలీసులు ఉంటేనే ధైర్యంగా ఉంటుంది. ఓ అమ్మో, నేను ఇట్లా పోలీస్ స్టేషన్కి ఎప్పుడు రాలే. చూస్తేనే భయమవుతుంది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? నిన్నే. సార్, అది నేను ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన సార్. కంప్లైంటా? మిస్సింగ్ కేసా? ఏమన్నా పోయిందా నీది? బైకు, గోల్డ్? ఆహా, కాదు సార్. ఎవరన్నా మనుషులు మిస్సింగా? కాదు సార్. భయపడకు. పోలీస్ స్టేషన్ అంటే ఏందో అనుకోకు. మేము గవర్నమెంట్ సర్వెంట్సే. గవర్నమెంట్ తరపున మేము మీకు సాయం చేస్తామన్నట్టు. గవర్నమెంట్ అంటే తెలుసు కదా. ఏం చదువుకున్నావు? ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా సార్. ఏంటిది గవర్నమెంట్ అంటే? గవర్నమెంట్ అంటే గవర్నమెంటే. ఏం చదువుతానో ఏమో పోరగాన్లు ఇయ్యాల రేపు. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అంటే ఏంటిది? అంటే ప్రజల కోసం అన్నట్టు. ప్రజలు ఎన్నుకుంటేనే గవర్నమెంట్ ఏర్పడుతుంది. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. గవర్నమెంట్ ఉన్నది ఎవరి కోసం? ప్రజల కోసమే. ప్రజల కోసమే ప్రజలు తయారు చేసుకున్నారు అన్నట్టు. అర్థమైందా? అర్థమైంది సార్. అది అంటే ఇప్పుడు ఏందన్నట్టు, మీరు తయారు చేసుకున్న గవర్నమెంట్లో నేనున్నా మీకు సేవ చేయడానికి. చెప్పిప్పుడు భయపడకుండా. సార్, అది ఎవరినన్నా మర్డర్ చేసి వచ్చినవేంది? నీ లవర్నో పెళ్ళానో? కాదు సార్, మర్డర్ గురించి కాదు. మరి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా అంటున్నావు. ఏందో చెప్పడానికి తడబడుతున్నావు. అది సార్, ఒక రేప్ కేసు. నువ్వు చేసినావా? కాదు సార్, మా మామ వేసిండు. ఎవరిని? నిన్న? కాదు సార్, ఒక అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయిని. పెళ్ళైన అమ్మాయిని రేప్ చేసిండా? కాదు సార్, అంటే చెయ్యలేదు. ఆ, చేద్దాం అనుకున్నాడు. ఓకే, రేప్ చేయబోయాడు. అవును సార్. ఏదో అమ్మాయి ఎక్కడుంది? సార్, అది ఆమె భయపడుతుంది సార్, ఏడుస్తుంది, అందుకే తీసుకురాలేదు. ఏందయ్యా నువ్వు? సాక్ష్యాధారాలు లేనిది కంప్లైంట్ ఎట్లా తీసుకుంటారు చెప్పు? ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. సార్, నేనే సాక్ష్యం. నేను సడన్గా పోయేసరికి అట్లా చేస్తున్నాడు. నేనే కాపాడిన ఆ అమ్మాయిని. వాడిని 4 అన్నినావా లేదా? తన్నినా సార్. అంటే నువ్వు చూసినా అంటున్నావు? అవును సార్, నేను చూసిన. ప్లీజ్ సార్, కంప్లైంట్ రాసుకోండి వాని మీద. వాడు ఏమవుతాడు నీకు? నా మేనమామ సార్. వాడు ఇట్లాంటి అనుకోలేదు నేను. ఆ అమ్మాయిని ఇంకా చంపేద్దాం అనుకున్నాడు. ఓ, అటెంప్ట్ మర్డర్ అన్నట్టు. అవును సార్. ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి? వాళ్ళ బంధువుల ఇంటికి పోయింది సార్. ఆమెకు అమ్మా నాన్న లేరు. నువ్వు ముందు ఆ అమ్మాయిని పట్టుకరా. కంప్లైంట్ రాద్దాం, సంతకాలు తీసుకుందాం, నీది ఆ అమ్మాయిది. ఇక అన్ని ఇంట్రాగేట్ చేద్దాం. ఇంతకీ ఏ ఊరు అమ్మాయిది? ఇదే ఊరు సార్. మా మామది ఈ ఊరు కాదు, హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఆయనకేం పోయే కాలం? హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇట్లాంటి వేషాలు వేసుడేంది? ఆయనకేం ఉద్యోగం సద్యోగం లేదా? పోకిరేదవానా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండేనట. రిజైన్ చేసి వచ్చినా అని చెప్పిండు. గివ్ చేయడానికా? ఏమో సార్. పెళ్ళైంది అన్నావు కదా అమ్మాయికి? అయింది సార్. మరి వాళ్ళ హస్బెండ్ రాలేదేంది? వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఇక్కడ లేడు సార్. బాగా దూరం ఉన్నాడు, ఊరికి పోయిండు. ఎవరు లేని టైం చూసి ఇట్లా చేయడానికి ట్రై చేసిండు.
ఊర్లో అందరం పెళ్లికి పోయినాం సార్, అందుకే ఇట్లా జరిగింది. ఓహో, ఆ పిల్ల ఇన్నా ఉన్నదా ఊర్లేనే? అవును సార్. ఆ అమ్మాయి భర్త పేరేంది? అరవింద్. అరవిందా? అరవింద్ సార్ వాళ్ళ మిస్సెస్ పైన జరిగిందా ఇదంతా? అవును సార్. మీకు తెలుసా అన్న, అరవింద్ అన్న? తెలుసయ్యా, తెలుసు. అరవింద్ అంటే ఆ లింగన్న కొడుకు. అవునవును సార్, ఆయననే. ఆయన మిస్సెస్కి ఇలా జరిగింది. ఓర్ని, సార్ లేడా అయితే ఊర్లో? లేడు, బిజినెస్ పని మీద బయటకు పోయిండు. ఆవు ఆవు, ఆ సార్కి బిజినెస్ పనులు బాగుంటాయి. మీకు ముందే తెలుసా సార్? తెలుసు తెలుసు. ఇక ఒకటే ఊరు కదా, కలుస్తాడు అప్పుడప్పుడు. అది అందరిది ఒకటే బ్యాచు, మేము ఇంటర్ ఒకటే కాలేజు. అవునా సార్? తెలిసిన వాళ్ళు అంటున్నారు కదా. కంప్లైంట్ రాసుకోండి సార్. నేను రేపన్న ఎల్లుండన్న ఆ అమ్మాయిని తీసుకొని వస్తా. సరే సరేనయ్యా, వెరీ గుడ్. సామాజిక బాధ్యతతోటి నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినావు. ఒక్కొక్కరు అయితే ఇడిచిపెట్టి పోతారు అట్లనే. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కంప్లైంట్ రాదుదా, రాసి సంతకం పెట్టు. రేపన్న ఎల్లుండన్న ఆ మేడంని తీసుకొని రా. కంప్లైంట్కి అప్పుడే బలం ఉంటుంది. ఆ మేడం వచ్చి సంతకం పెట్టినాక ఏంటనే వాడిని అరెస్ట్ చేస్తా. ఇప్పుడు అరెస్ట్ చేసుడు కుదరదా సార్? ఇప్పుడు కుదరది, ఆమె ఉండాలి. ఆమెను తీసుకొస్తావా మరి? అయ్యో, ఈ ఊరు కాదు సార్, వేరే ఊరికి పోయింది. సరే, రేపన్న వస్తారా మరి? ఇప్పుడు వచ్చి కొంచెం బెదిరించిపోవచ్చు కదా సార్. లేదు లేదు, ఇప్పుడు నువ్వు ఎవరివో తెలియదు నాకు. ఇక నువ్వు వచ్చి గట్ల గట్ల జరిగింది సార్ అని చెప్తే అనామతుగా నాకు సాక్ష్యాధారాలు ఉండాలి కదా. నేను చక్కగా ఆయననే పోయి మందలియలేను. నువ్వు చెప్పేది నమ్మినా నమ్మకున్నా రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడు నీకు పడనోళ్ళు ఉన్నారు ఎవరో ఒకరు. ఆ? వాళ్ళు వచ్చి నీ మీద ఇట్లాంటి కంప్లైంట్ కేసు వేసిపోయిండ్రు. మరి ఇక నేను వచ్చి నిన్ను అరెస్ట్ చేయన్నా చక్కగా నిన్ను తిడుతూ ఊకుంటావా? కొంచెమన్నా ఎంక్వైరీ చేయాలి కదా. అవును సార్, నేను చెప్పినా కానీ మీరు కూడా తెలుసుకోవాలి కదా నిజానిజాలేందో. అది నడు, చెప్పు, డీటెయిల్స్ చెప్పు. పోలీస్ స్టేషను అరవింద్ సారే కట్టించిండు తెలుసా? అరవింద్ అన్న కట్టించిండా? తెలియదు సార్. గుడి కట్టించిండని తెలుసు కానీ పోలీస్ స్టేషన్ కట్టించిండని తెలియదు. కట్టించుడు అంటే ఆ కట్టించుడు కాదు, పెద్దోళ్ళతోటి కొట్లాడి ఇక్కడ పోలీస్ స్టేషన్ కట్టేటట్టు చేసిండు. మన ఊరికి ఒక పోలీస్ స్టేషన్ ఉండేటట్టు చేసిండు. అవునా? అందరికి తెలుసు అరవింద్ సార్. ఇంకెవరన్నా చూసిండ్రా? నువ్వు ఒక్కడివేనా? ఆ, ఇంకొక అతను కూడా చూసిండు సార్. మేమిద్దరం దోస్తులు లెక్క. సరే సరే, ఏమైనా ఎంత తొందర వీలైతే అంత తొందర తీసుకురా. మీరిద్దరు ఏమైనా నాటకాలు ఆడతానరా? మరి ఆడే అట్లా చేసిండో తెలియాలి కదా. సరే సార్, తీసుకొస్తా. ఉమ్. ఇదే ఊరన్నావు కదా? అవును సార్. అమ్మో, ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. నేనేంది గింత పీరుకోని? నన్నేం చేస్తాడు మామ? నిజం చెప్పినా అని నన్నేమన్నా చేస్తాడా? ఏం చేయడు. అమ్మ లేదా? అమ్మ చంపుతుంది ఆయన్ని. ఇంతకీ ఇంట్లోనే ఉన్నాడా? ఎటన్నా వారిపోయిండా? వామ్మో, చిక్కనే చచ్చిండు కదీడు. కొంచెం కూడా భయం అన్నది లేదు. నేనైతే ఆ పని చేసిండు కదా, పారిపోయిండు అనుకున్నా. మా అమ్మని చూస్తే అట్లా అస్సలు అనిపిస్తలేదు. లేచి కూసున్నాడు. వాణి, ధీరజన్న ఇద్దరు చెప్పిండ్రు. ఖచ్చితంగా నేను వాళ్ళ మాటలే నమ్ముతా. నాకు మామ గురించి ముందు నుంచే అనుమానం. మామ బిహేవియర్ అస్సలు మంచలేదు. కాదురా, ఎప్పటి నుంచో అది నీ దగ్గరకు వచ్చమంటాందారా? మరి నాకు ఒక్కనాడనే చెప్పలేవేంద్రా? ఇక్కడికే కాదక్క, నేను కూడా వాళ్ళ ఇంట్లోకి మస్తాలో పోయినా. మస్తు చాలా తీసుకుపోయింది. మరి దానికి నువ్వంటే గంత ఇష్టం ఉంటే పెళ్లి చేసుకొని సావచ్చు కదరా. సావైనా బతికైనా నా మొగుంతోటే అని ఎందుకంత బిల్డప్ ఇస్తుంది? బయటకి చెప్తే ఎట్లుంటుంది అక్క? నేను వచ్చినప్పుడల్లా నన్ను ఇంటికి రమ్మని సావ కొడుతుంది. నువ్వు గట్ల ఎట్లా ఒప్పుకున్నావురా? అది ఇంకొకనికి పెళ్ళాం, దాని దగ్గర పోయి వంటావా? ఛే, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అనితక్క గురించి ఎట్లా చెప్తున్నాడు వీడు? పాపం అనితక్క. ఏం చేయాలక్క? మొదట్లో నేను కూడా అద్దు అద్దు అన్నా. ఇక నీకు తెలుసు కదా అనిత అంటే నాకు ఎంత ఇష్టమో. నన్ను ఇక రోజు ఫోన్లు మెసేజ్లు చేసి నన్ను లొంగ తీసుకుంది. అది అసలు ఆడదేనారా? థూ, గసంట ఆడదాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటా అనుకున్నావురా? ప్రేమ అక్క. నీ బొంద ప్రేమ ఏ ఆడది దొరకలేదారా నీకు? ఏవంతోటి పడితే ఆంతోటి వండేదో దొరికిందా? నువ్వంటే పోని చిన్న పోరాడు ధీరజు, నా కొడుకు వయసు ఉన్నదానికి ఆంతోటి కూడా సంబంధం పెట్టుకున్నదంటే ఏందన్నట్టు? ఆంతోటి పోంగా చూసినవారా నువ్వు? అవునక్క, బాగా క్లోజ్గా ఉండే. నేనే పరేషాన్ అయినా నన్ను ఇడిచిపెట్టి వానితోటి పోతుందని అస్సలు ఊహించలే. నువ్వు గిదేరా పిసబిత్రోనివి నువ్వు.
ఇంక ఎంతమంది ఉన్నారో తెలుసుకుని లేదు, ఏందో తెలుసుకుని లేదు. ఆడో దరిద్రపు నా కొడుకు, ఇదో దరిద్రపుది మోపైంది అన్నట్టు. ఇక అనిత ఏం చేస్తుంది అక్క, మొగుడు పట్టించుకోకపోతే? అని బొంద బిజినెస్ ఆరా మరి. అసంటోడు పెళ్ళిళ్ళు ఎందుకు వేసుకోవాలి? మరి దీన్ని కూడా అమ్ముతా అన్నాడేమోరా, ఏమైంది మరి? ఏమో ఇక, ఇది గిసొంటిదని నాకు ఇప్పుడే తెలిసింది కదా. ఆ ధీరజ్ తోటి పోయేదాకా నేను నమ్మలేను. ఏమైనా నాతోటి పిల్లల్ని గంట అంటుండే. ఇక ఆడేసంటోడో ఆయనకి పుడతారో పుట్టరో నాతోటిగా అందామనుకున్నది. నేను కూడా ఇక మెల్లగా ఆయనకి విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుంటా అనుకున్నాక, లేకపోతే నాకు వేరే ఉద్దేశం అసలు ఏం లేకుండే. అందుకేనారా నన్ను సాయం చేయమన్నావు, నాకు చెప్పినావు పెళ్లి చేసుకుంటా అని. గసంట ఆడదాన్ని నిన్నుకిచ్చి ఎట్లా చేస్తారా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఎంత మంచోడివి నువ్వు. ఆ దరిద్రపు దాంతో లింకు కట్టి అయ్యి అమ్మా, కేంద్ర అయ్యాలనే వచ్చినావు. రేపు పొద్దుగాల వస్తా అంటివి కదరా. మామ ఏంది లేచి కూర్చున్నాడు? మామ మెల్లమెల్లగా లేచి నడుస్తున్నాడు రా. నడుస్తున్నాడా? డాక్టర్ అసలు అడుగు కింద పెట్టరాదని చెప్పిండు. ఆ డాక్టర్లు గట్లనే చెప్పి పాడేతారు. దీని దోస్త్ వచ్చిండు, ఏవో మందులు పట్టుకొని వచ్చిండు. అటు ఇటు నడిపియంగానే నా తమ్ముడు నడవబట్టే. ఓ వాళ్ళు పాడగాను ఇప్పుడు బొక్కలు అతుక్కోకపోతే మళ్ళీ వస్తారు, మళ్ళీ మందులు ఇవ్వచ్చు, పైసలు గుంజచ్చు అని చూస్తారు. అవు మామ, డాక్టర్ ఏం చెప్పిండు? 1, 2 కాదు తిరిగినాయి, బాగా తిరిగినాయి. అసలు కాలు కింద పెట్టరాదని చెప్పిండా లేదా? 6 నెలలు పడుతుందని చెప్పిండా లేదా మొత్తం అతుక్కోవడానికి? వీడేంది ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు? ఏమైందిరా, పెళ్ళిలా బాగా తాగచ్చినవేంది? అవునే అక్క, నీ కొడుకేంది ఎట్లా ముఖం ఇట్లా పెట్టి వరతాండు? ఆయన ముఖం ఆడ తాగాడు. వాళ్ళకు తెలుసక్క, దోస్తులు తాగిపిస్తారు, తందనాలు ఆడిపిస్తారు. ఏం తెలియని అమాయకుడు అనుకోకు. తాగినావురా? నేను ఇంకా కూడు కూడా తినలే, పెళ్ళికి పోయినా. నువ్వేమో తాగినాన పడుతుంది. అయ్యా నీకేం పుట్టరా, 3:30 అవుతుంది, తినలే అంటావు కూడు. పెళ్లికి పోయి ఏం చేసినావు? ఒక ముఖ్యమైన విషయం తెలిసి ఇక్కడికి వచ్చిన. ఏం తెలిసింది దరిద్రునికి? ఆ ధీరజ్ గాడి గిట్ట ఫోన్ చేసి చెప్పిండు అయింది దీనికి. ఆయన అక్క ఎందుకు నమ్ముతుంది? వాళ్ళిద్దరు కలిసి లేచిపోయిండని చెప్పినా కదా. అమ్మా, ధీరజ్ అన్న. రే, నువ్వు ఇంకోసారి ఆ ధీరజ్ బీరజ్ అని మాట్లాడకరా చెప్తున్నా. అదేంటమ్మా, ధీరజ్ మెచ్చుకుంటావు కదా, నాకు ఉద్యోగం ఇస్తానన్నాడు, ల్యాప్టాప్ ఇచ్చిండు. ఏ కొంచెం కూడా లాభం లేనిదే ఎవరు ఏది చెయ్యరు, అర్థమవుతుందా? ఫ్రీగా ఎవరు ఇయ్యరు. అక్క, వీడిని కూడా ఇంకెళ్ళకన్నా లాగుదామని చూస్తానరో మన్నో. ఇసంటి చిన్న చిన్న పొరాలు అయితే పనులు బాగా చేస్తారని తీసుకుంటారు. జాగ్రత్త అక్క, సీనుగాడు. నోరు ముయ్యి మామ. ఆ? ఏంది? మామని నోరు ముయ్యమంటున్నా. ఇప్పుడు పక్కా తాగచ్చిండు, అబద్ధాలు ఆడుతున్నాడు. అమ్మ, మామ చెప్పేటి అన్ని అబద్ధాలే. మామ మంచోడు కాదు. పిసలేసిందా రణికేమన్నా? ఎవడు చెప్పిండు నీకు? ఆ ధీరజ్ గాడు చెప్పిండా ఫోన్ చేసి? అవునమ్మా, ధీరజ్ అన్న ఫోన్ చేసిండు. గది సంగతి. ఆడు మంచోడు కాదు, నువ్వు అసంటోడు స్నేహం చేయకు. ఆ ల్యాప్టాప్లు అని ఆయనకు వారేయి. నువ్వు ఇంకెళ్ళకి దించుదామనుకుంటాడో ఏందో. దరిద్రులందరూ పైసలు గట్లనే సంపాదిస్తారా ఏందిరా? మరి ఇంకెట్లా అనుకున్నావు అక్క? ఇంత తక్కువ టైంలో గని పైసలు ఏం నుంచి వస్తాయి చెప్పు? అదే పని. అరే, నీకు ఉద్యోగం వద్దు మన్నద్దు, మన దగ్గర చేయకున్నా మంచిదే. అసలు ఎప్పటికి జాబ్ చేయకున్నా మంచిదే. ఇంట్లోనే ఉండు, నేను నిన్ను పోషిస్తా. ఆ ల్యాప్టాప్లు అడిచ్చినాయన్నీ అవతల వారాయి, పుస్తకాలు కూడా వానికి వారాయి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను నీకు ఏం చెప్తున్నా, నువ్వేమంటున్నావు? ఏమన్నాడేంద్రా? ఆ తమ్ముని గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. కొంచెమున్న మెదడుందారా నీకేమన్నా? పోని అక్క, ఈ వయసులా గట్లనే ఉంటారు. నేను కూడా గట్లనే ఉండేటోని. ఎవరు ఏది చెప్తే అది వింటారు, దోస్తులు చెప్తే ఇంకెక్కువ వింటారు. ఇంట్లోతోటి ఆపోజిట్ అవుతారు. నేను నిన్న అడిగినవాన్ని. ఏమడిగినవురా? ఫోన్లు బాగా మాట్లాడుతున్నావు, ఎవర్రా ఫోన్లా అమ్మాయి గొంతు తినబడ్డది అన్న. మామ, కావాలన్నా నిరికిద్దామని చూస్తున్నావు కదా, ఇప్పుడు అర్థమైంది నీ సంగతి. ఏంది అమ్మాయితోటి మాట్లాడుతుండా? అవునక్క, ఎవరు అని అడిగితే చెప్తలేడు. వానికి గదే కోపం వచ్చినట్టున్నది. అందుకే నేను మంచోని కాదు అది ఇదని చెప్తాడు. సిగ్గున్నాదిరా మామని అట్లా మాటలు అనడానికి. వాడు నా తోడ పుట్టిన తమ్ముడు, అర్థమైందా నీకు? నేనెట్లనో వాడు కూడా గట్లనే. అని ఇంకోసారి ఏమన్నా అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు ఆ ధీరజ్ గాని దోస్తు వదిలేయి. అమ్మా అనితక్క, కొంతకేరా ఇడిచిపెట్టు అంటున్నా. నువ్వు అలా జోలికి పోకు, అలా వార్త తక్కువకు. వాళ్ళు వేసేటి అన్నీ మర్చిపో, పట్టించుకోకు. కాదమ్మా అనితక్కని. ఆ ధీరజ్ దరిద్రుడు లేపుకొని పోయిండట. వానికి దానికి మస్తు లింక్ ఉన్నదట. అమ్మా, పిచ్చి పిచ్చి మాట్లాడకే. నువ్వు అసలు ఆడదానివేనా?
ఒక అమ్మాయి గురించి నీ ఇష్టం ఉన్నట్టు అట్లా మాట్లాడతావా? నువ్వు చూసినావా అట్లా చెయ్యంగా? నేను చూసుడెందుకురా, నేను పోయినప్పుడు కూడా మస్తు సార్లు ఆ పోరాడు ఎప్పుడు కిందనే ఉంటుండే. ఇదైతే ఒకసారి పైకి ఎక్కి వచ్చిందట ఓ అర్ధరాత్రి. అది నాకే చెప్తాంది కథ. ఓ అర్ధరాత్రి లేచాట, పైకి పోయి వచ్చిందట. అలా ఆయన ఏం అనలేడని చెప్పింది. అంటే ఏంటి దాని అర్థం? దీని మొగుడు పట్టించుకోడన్నట్టు. అది ఆన్ చుట్టూ ఈయన చుట్టూ తిరుగుతుంది. మీ మామను కూడా ఘోరంగా వాడుకుందట తెలుసా? అమ్మ నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకే. పాపం తల్లి కళ్ళు పోతాయి. మన మామనే అనితక్కను బలవంతం చేయబోయిండు. ఏందిరా విని బాధ? ఎందుకిట్లా తయారైండు? వీనికి ఎవరు ఎక్కించి చెప్పిండ్రు? ఇంకెవాడు వాడే కావచ్చు, ధీరజ్ గాడు. నువ్వట బలవంతం చేయబోయినవట అనితని. ఎప్పుడురా మరి? బావకు కాలిరిగే గిన్ని రోజులైతుంది. వచ్చినాక రెండో రోజే కాలిరిగే. వీడు వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయిండు? ఆ? ఎప్పుడేం చేసిండు? ఏం చదువు చదువుతానవరా? కొంచెమన్నా తెలివి ఉన్నదిరా నీకు? అమ్మా, మామ అసలు లేవాడని చెప్పిండు డాక్టర్. గుర్తులేదా నీకు? 6 నెలల దాకా మంచంలో నుంచి దిగడని చెప్పిండు. మనమే బలవంతంగా కూసోబెట్టి స్నానం చేయించినామా లేదా? అవును, ఓ ఓ అని మొత్తుకున్నాడు. మరి సడన్ గా ఇవ్వాలనే ఎట్లా లేచిండు చెప్పు, మనమందరం లేనప్పుడు? దోస్తుగాడు వచ్చిండట్రా. ఆడింత గోళీలు తెచ్చిండట, నడిపించిండట. ఆడు నయమున్నాడు మనకన్నా. మన తమ్ముని ఎంత మంచిగా పట్టించుకుంటాడు. అందరం ఎక్కడో వాళ్ళు అక్కడే ఇడిచిపెట్టి పోయినాం. పాప నా తమ్ముడు ఒక్కడు ఎట్లున్నాడో ఏమో, ఏం తిన్నాడో. నేను నీ కొడుకుని అన్నం తినలే అని చెప్పిన, పట్టించుకుంటున్నావు నన్ను? వంట వేసి మునుగు తప్ప ఇవాళ వంటనే వేయలే. మామ మందం గింతంత వండినా ఆడు తిన్నాడు. అమ్మా అమ్మా, నేను చెప్పేదినే. అడు మంచోడు కాదు మామ, ఏదో చేయడానికే వచ్చిండే ఇక్కడికి. నేను చెప్పేదినమ్మా. ఛీ, రోజు ఏం పెట్ట మునిగిందో ఏమో. నా తలకే నాశనం అవుతుంది ఆలోచించి ఆలోచించి. నువ్వు కూడా నా బుర్ర తినకరా, సపరేక నాడు. ఏమైందిరా సీనుగా? ఈ మామనే అనుమానిస్తావురా? చిన్నప్పటి నుంచి నేను ఎట్లా ఎత్తుకున్నారా? నా అల్లుడు అని ఊరేగినా నువ్వు నా మీదనే ఆపోజిట్ అవుతావని నాకు తెలియదు. మామ నిజం చెప్పు మామ, నువ్వేం చేయడానికి ఇక్కడికి వచ్చినావు? ఈ చేతి నీకు నొస్తుందా మామ బాగా? అవునరా, ఫుల్లు. మరి అదే చేతితోటి కట్టె పట్టుకొని ఎట్లా నిల్చుంటున్నావు? ఎడమ చేతితోటే పట్టుకున్నారా? ఇప్పుడు కూర్చున్నా అని అటేసిన. నువ్వు నిజం చెప్పు మామ, నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు అనితక్కనేం చేయలేవా? అటు పోలేవా వాళ్ళ ఇంటికి? నీ మీద ఒట్టు, మా అక్క మీద ఒట్టు, బావ మీద ఒట్టు, మా అమ్మ నాన్న మీద ఒట్టు, అదే మీ అమ్మమ్మ తాతయ్య మీద కూడా ఒట్టు. సరేనా? నేను ఏం చెయ్యలే, ఎటు పోలే. నీకు అంతా ఎవరో కావాలనే చెప్తానురా. నా మీద ఏదో ఎక్కిద్దామని చెప్తున్నారు. ఎందుకో మరి నాకు తెలియదు. తల్లిదండ్రి మీద కూడా ఒట్టేసినావా మామ? మరి ఏం చేసుడురా, నువ్వు నమ్ముతలేవు కదా. ఇక ఇంతకన్నా ఇంకేం చేయమంటావు చెప్పు, చేస్తా. సరే మామ, నువ్వేం చేయలేవు. మరి అనితక్క మీద నిందలు ఎందుకు వేస్తున్నావు? ధీరజ్ తోటి లేచిపోయిందని, నీతోటి వన్నదని, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అరే నీకు చెప్పలేనురా, నువ్వు చిన్న పోరనివని. నేను ఎప్పుడు వచ్చినా దానికోసమే వచ్చేటోని. అందుకే మొన్న వాళ్ళ ఇంటి ముందటి నుంచి పోయినా. ఎందుకు అనుకున్నావు? అది చూస్తే నన్ను పిలుతుందిరా. మొన్న దాని మొగుడు ఉన్నాడు కాబట్టి నన్ను విలువలేదు. అప్పటికి కూడా రమ్మన్నది, దానికి మనసు ఆగలేదు. నేను దాన్ని బలవంతం చేసుడు కాదురా, అదే ఇడికి వచ్చింది ఎవరు లేరని నన్ను బలవంతం చేయమన్నది. చేస్తే నాకు ఎట్లా శాతం అవుతుందిరా? మొత్తం కాళ్ళు చేతులు బొక్కలు ఇరిగే. సప్పుడెక్కబోయింది కోపం వచ్చి అని పట్టుకొని. వీడు దుర్మార్గుడు. అనితక్క గురించి నాకు తెలుసు, ధీరజ్ అన్న గురించి ఇంకా తెలుసు. వీడు ఏది చెప్తే నేను అది నమ్ముతా అనుకుంటున్నాడు. మా అమ్మ లెక్క పిసదాని లెక్క. నీకున్నది ఆగురా, రేపో ఎల్లుండో అనితక్కని తీసుకొస్తా. నువ్వు ఎటు వారిపోకుండా ఇక్కడ ఉన్నది నయం. నేను జైలు వేయకపోతే నా పేరు సీను కాదు. అప్పటిదాకా ఈ దరిద్రుని నేను ఇంట్లోనే చూడన్నా. మా అమ్మకి ఏం చెప్తే అర్థమవుతుంది? మా అమ్మకి ఎట్లా చెప్పాలి నేను? అరే తమ్మా, అక్క. ఉన్నాడు ఆరాడు? ఉన్నాడక్క. అబ్బా పండుకోరా, వస్తున్నాగు. నీచుడు నికృష్టుడు. అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పన్నా? అమ్మమ్మ తాతయ్యకు వాళ్ళు పరేషాన్ అవుతారు కావచ్చు. అమ్మా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ దరిద్రుడు ఎవరికి చెప్పొద్దన్నాడు. అమ్మమ్మ తాతయ్యకి ఎవరికి చెప్పనీయలేదు. గన్ని దెబ్బలు తాకినా కూడా ఎవరికి చెప్పొద్దన్నాడు. గిందుకేనా దీనికి అసలు ఏ దెబ్బ తాకలేదు, అందుకే ఎవరికి చెప్పొద్దన్నాడు. అమ్మ దరిద్రుడా, విని నేనేం చెయ్యాలి? హలో వాణి. సీను చెప్పురా, ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? కంప్లైంట్ ఇచ్చావా?
పోయినే కంప్లైంట్ ఇచ్చినా కానీ కానీ ఏమైంది? సాక్ష్యం కూడా నేనే పోయి ఆపినా అని చెప్పిన. ఏమన్నారు? ఖచ్చితంగా అమ్మాయి ఉండాలంటున్నారే. రేపన్నా ఎల్లుండన్నా తీసుకొస్తా అని చెప్పిన. ఇప్పుడు లేదు, వాళ్ళ బంధువులు ఊరికి పోయిందని చెప్పిన. తీసుకురావాలంటే ధీరజ్ అన్న ఏమంటాడు? ఏమోనే, ఊర్లో అంతా పరువు పోయినట్టు అవుతుంది. గట్ల ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి పోయిందంటే ఊరంతా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. ఛీ, నాకు అసలు కంప్లైంట్ కూడా ఎందుకు ఇచ్చినా అనిపించింది. ఈ దరిద్రుడు అసలు వినేటట్టు లేడు. వీడిని ఎవరేం చేయలేరు. నువ్వు ధీరజ్ అన్న చెప్పింది చేసావు కదా, ఇప్పుడు ధీరజ్ అన్నకి చెప్పేద్దాం. ఇలా అనితక్కని కూడా రమ్మంటున్నారంటే ఏమంటాడో. నువ్వేం టెన్షన్ పడకు. కంప్లైంట్ అయితే రాసొచ్చావు కదా. రాసిన్నే, కనీసం ఇక్కడికి వచ్చి ఈ దరిద్రుని బెదిరియమన్నా బెదిరియా అన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేనిది ఏం చేయలేమట. వాడు ఇంకా మీ ఇంట్లోనే ఉన్నాడా? ఉన్నాడే, ఏం చెప్పాలో చెప్పు. మా అమ్మకి ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేదు. వాడు ఇంకా మీద నుంచి ఆద్యం పోస్తున్నాడు. మా అమ్మ ఇంకా రెచ్చిపోతుంది. అనితక్క గురించి అయితే పిచ్చి పిచ్చి వాగుతున్నాడు వాడు. రాస్కెల్, వాని కత్తి తీసుకొని చంపేరా. మన ఇద్దరం కలిసి చంపేశామని ఇద్దరం జైలుకి వెళ్ళిపోదాం. చంపుడంటే మాటలావే, ఏమనుకుంటున్నావే నువ్వు? అట్లాంటి వాళ్ళు బ్రతకదురా. నీకు తెలీదు, ఎంతో మంచి చేసిన వాళ్ళం అయితే మనం సమాజానికి. నాకు కూడా అంతే కోపం వచ్చింది. అనితక్క గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే. అనితక్క అవును ధీరజ్ అన్న ఇద్దరు కలిసి లేచిపోయిందని చెప్తున్నాడే. చూసినావారా? నీకు ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? ఆ? అనితక్క ధీరజ్ అన్నతో వెళ్ళినట్టు వాడికి ఇలా తెలుసు? వాడి ఇంట్లోనే ఉంటే. అవును కదా, మంచి పాయింట్ దొరకబట్టినవే. వాడిని ఏం చేస్తాడు ఇప్పుడు? చూస్తానే, 2-3 రోజులు చూస్తా. ఆ దేవుడి గిట్ట వానికి సరైన శిక్ష ఇయ్యలేదనుకో, నేనే వాడిని ఏదో ఒకటి చేస్తా. జైలుకు పోయినా మంచిదే నువ్వు అన్నట్టు. అరే ఇప్పుడైతే కొంచెం ఆగు. అన్నయ్య వాడి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటానన్నాడు. వాడిని ఏదైనా చేస్తాడు. అన్నయ్యకి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. నువ్వేం రిస్క్ తీసుకోకు ఇప్పుడే. వాడు ఇక్కడ నుంచి పోతాడేమో అని భయం అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడే వాడిని మంచిగా పట్టుకోవచ్చు. ఇంకెక్కడికన్నా పోతే ఎట్లా? వాడు ఎక్కడికి పోయినా ధీరజ్ అన్న వాడిని విడిచిపెట్టాడు. తిన్నావా లేదా? ఇంకా తినలేదే, అసలు తినాలని కూడా అనిపిస్తలేదు. నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పాను కదా. ధీరజ్ అన్న చూసుకుంటాడు, వదిలే. నువ్వు చెప్పినప్పటి నుంచి నాకు ఇంకా పిచ్చెక్కుతుంది. అది మాత్రం నిజంరా. అనితక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండే. చాలా ఏడ్చింది తను. నేను ఇంతవరకు అలాంటివి చూడలేదు. ఆ బాధలు అసలు నాకు తెలీదు. సరే, నువ్వు బయటికి వెళ్ళి తిండాపో. నేను డబ్బులు పంపిస్తాను. ఏ డబ్బులు ఊకే పంపించకే. నువ్వు వద్దంటే నేను పంపించకుండా ఉంటానా? నువ్వు నేను ఒకటే. ఏం చేసుడు అన్నా? ఎంతసేపు మనం ఇక్కడే ఉండాలి? ఆలోచించరా, ఏదో ఒక ఐడియా వస్తుంది. నన్ను ఆలోచించని. అసలు బయట ఏం జరుగుతుందో ఏం అర్థమైతలేదు. మాయ చచ్చిపోయింది అని ఒక్క మాట నవ్వటది అంతే. ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారన్నా. నేర్చుకోవాలి మనం వాళ్ళ దగ్గర నుంచి ఫుల్లు. అసలు ఏం సౌండ్లు కూడా వినబడతలేవు కదరా. ఏమన్నా గుడిలో భక్తి గీతాలు, నమాజ్ సౌండ్ ఏం వినిపిస్తలేవు కదా. ఏం వినిపిస్తలేవన్నా, కానీ ఒకటైతే వినిపిస్తుందన్నా. ఏంటిదిరా? ఆ వెనక డోర్ దగ్గరకు పోతే బస్సులు, లారీలు, హారన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. లారీ శబ్దాలా? అవునన్నా, పక్కానా? పక్కా లారీ హారన్లే. అప్పుడు కూడా నాకు అర్థమవుతుంది, పెద్ద వెహికల్సే అవి. అంటే దీని అర్థం మనం మెయిన్ రోడ్ దగ్గరనే ఉన్నాం. ఎక్కడో ఊర్లో సందులలో కాదు, మెయిన్ రోడ్కి దగ్గర. అంతే అన్నా, అంతే కదా. లారీలు సందులోకి ఎందుకు వస్తాయి? మెయిన్ రోడ్ వరకే రాగలుగుతాయి. ఇంకా ఇంకా చెప్పురా, నువ్వేం అబ్జర్వ్ చేసినావో? ఇంకా ఇంకా మనం ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఎట్లా తెలియాలరా? ఆ ల్యాండ్లైన్ ఏమైందన్నా? ట్యాప్కో సర్వై సిగ్నల్ అందిస్తున్నారా, కానీ వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తలేదు. తెలియదు కూడా. మనం ఏదో నీడ్లోనే ఉన్నామని అర్థమైంది వాళ్ళకి, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోలేకపోతున్నారు. మనం పోయిన ప్లేస్కి ఎటు సైడ్ వచ్చినాం రా మనం? ఏం తెలియదన్నా. మొత్తం మత్తి చేసిండ్రు, కళ్ళ గంతలు కూడా కట్టిండ్రు. అసలు ఏం గుర్తులేదు నాకు.
మనుషుల మాటలు ఏమి వినిపిస్తలేవా? లేదన్నా, ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకడు ఫోన్లో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక్కడి వాయిస్ వినబడ్డది. మనల్ని ఇక్కడ లాక్ చేసి ఎవరినైనా కాపలాగా పెట్టినట్టున్నారు, ఒకరిద్దరిని. ఒక్కడే అన్నా, నాకు ఒక్కడి వాయిసే వినిపిస్తుంది. లేదురా, ఒక్కరిని పెట్టే ఛాన్స్ ఉండదు, ఎక్కువ మందినే పెడతారు. ఎందుకంటే మనం తప్పించుకునే ప్రమాదం ఉంది కదా. ఏమో అన్నా, ఎక్కువ మందిని పెడితే డౌట్ వస్తుందని ఒక్కనే పెట్టిండు కావచ్చు. ఒక్కనే పెడితే మరి మనం తప్పించుకున్నాడు ఈజీరా. ఇంకా కమాన్ ఇంకా ఆలోచించురా, ఏమైనా క్లూస్ దొరుకుతాయి. కళ్ళు మూసుకుంటే చాలరా. నాను కనిపిస్తోంది, బాగా ఏడుస్తోందిరా. అన్నా, వదినకేం కాదు, సేఫ్ అని చెప్పిండు కదా. నువ్వు వదిన గురించి అంతగా ఆలోచించకు. వదిన సేఫ్ అంతే. వదిన కోసం మనం ఇప్పుడు ఎట్లా వేసి బయట పడాలి. వచ్చేటప్పుడు బాగా ఏడిపించానురా తనని. నేను దూరం అయితే తన జీవితాంతం ఏడవలసి వస్తుంది. అది కూడా నాకు మనసు ఒప్పట్లేదు. మనకేం కాదన్నా. నీకు తెలియదురా, ఇది పెద్ద మాఫియా. అయితే మనల్ని ఇంకా లోపలికి తీసుకెళ్తారు. అసలు ఈ ప్రపంచంలో ఉన్నామా లేమో కూడా తెలియదు. మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా లాగడానికి ట్రై చేస్తారా. దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, టార్చర్ చేస్తారా. నువ్వెలా తట్టుకుంటావు? నువ్వైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అన్నా, నేను ప్రాణాలతో లేకున్నా సరే వదినకి నువ్వు ఉండాలి, ఈ సమాజానికి నువ్వు ఉండాలి. లేదురా, నీలాంటి అమాయకుల కోసమే కదా, మిమ్మల్ని కాపాడడానికే కదా నేనుంది. ఇప్పుడు నిన్ను పని చేయడం అంటే నా ప్రొఫెషన్కి అర్థమే లేకుండా పోతుందిరా. శబ్దం ఇటువైపు నుంచి వచ్చింది కదా. అవునన్నా. రే ఆగు. ఏమైందన్నా? వాళ్ళు హెవీ గన్స్ క్యారీ చేస్తారు, రాగానే షూట్ చేయొచ్చు. నువ్వెక్కడైనా దాక్కో, నేను వాళ్ళతో ఫైట్ చేస్తాను, కాళ్ళు కప్పుతాను. నువ్వు తప్పించుకొని వెళ్ళిపో. వీలైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యి, వాళ్ళు కాపాడతారేమో. లేదన్నా, వాళ్ళు నేనేమైనా చేస్తే? నేను తప్పించుకోవడానికి ట్రై చేస్తానురా. లేదు, నేనే ఇక్కడ ఉంటాను, నువ్వే వెళ్ళిపో. చోటు చెప్పింది విను. నేను ఇప్పటికే మాయని కోల్పోయాను, నిన్ను కోల్పోలేను. అన్నా, అలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు, కానీ నీలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండరు. శబ్దం ఆగిపోయిందేంటన్నా? మనల్ని లాక్ చేసి వెళ్ళిపోయారా? కడుపులో కొంచెం ఆకలిగా ఉంది, అంటే లంచ్ టైం అయినట్టుంది. తినడానికి వెళ్ళారా? ఎవడో ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నావు కదరా, వాడు వెళ్ళిండేమో. అన్నా, ఇక్కడనే ఉన్నారా? నాకు ఇక్కడ ఏదో కనిపిస్తుంది, హోల్ ఉంది చూడు. వెళ్తురు వస్తుంది కదన్నా, ఏదో ఉంది అక్కడ. ఏమైంది మీకు? ఎందుకో కంగారుగా అనిపిస్తుంది అక్క. నాకు అలాగే ఉంది. నువ్వెందుకు కంగారు పడుతున్నా? కొన్ని మంచినీళ్ళు తాగుతావా? ఇప్పుడే తాగాను, కాసేపు పడుకో. డోర్ కొడుతున్నారు, వాణి కావచ్చు. నేను వెళ్తానుండు. హలో మేడం. హలో. నేను హాస్టల్ వాడేని. అవునా? మావయ్య ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు మేడం, పడుకున్నారు. సార్ రూమ్లోకి వెళ్ళాను, నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయడం అందుకని ఇక్కడికి వచ్చాను. మీరేం కంగారు పడకండి, సార్ ఇక్కడే ఉంటారు. నా ముగ్గురు కూతుర్లు ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ముగ్గురు కూతుర్లా? నిన్నటిదాకా వాణి, మేఘన, ఇప్పుడు మీరు కూడా. చాలా మంచివారు మేడం. సార్ పాపం నైట్ సరిగా నిద్రపోనట్టున్నారు, పడుకున్నారు. వాణి ఎక్కడా? వాణి బయటికి వెళ్ళింది సార్, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. ఇక్కడే పక్కన రూమ్లో. ఒకసారి వాణికి కాల్ చేయి. ఎందుకు సార్? వాణి వాళ్ళ అమ్మ వచ్చింది. వాణి వాళ్ళ అమ్మనా? ఎందుకు? అంటే వాణి ఇక్కడ ఉన్నట్టు తనకి తెలుసా? ఏమో మేడం, మీకే తెలవాలి, నాకు తెలీదు. మీకు మా అమ్మకి చెప్పకుండా వచ్చానంది. వాళ్ళ డాడీకి చెప్తుంది కానీ మా అమ్మకి ఎందుకు చెప్తుంది? ఏమో అక్క, వాణిని అడిగితే తెలుస్తుంది. నేనైతే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పాను. అయ్యో, ఎందుకు అలా చెప్పారు సార్? ఆమె కంగారు పడుతుందేమో, కూతురు కదా. నోనో,
నేను ఎలాంటి రిస్క్ తీసుకోను. నీ గురించి కూడా అడిగింది. మేఘన ఫ్రెండ్తో ఉంటుంది, వాణి మేఘన అని అడిగింది. నాకు వెంటనే స్ట్రైక్ అయిపోయింది. వాణి లేదు, మేఘన లేదు, అసలు అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పేశాను. రిజిస్టర్ చూపించమంది, అన్నీ చూపించాను. థ్యాంక్ గాడ్. మంచి పని చేశారు. అక్క, మరి నువ్వుండు మేఘన, నీకేం తెలీదు. వాణి ఎన్నిసార్లు చెప్పింది వాళ్ళ అమ్మ అవును మీ అత్తయ్య ఇద్దరు ఒకటేనని. వాళ్ళని నువ్వు అసలు నమ్మొద్దు. అసలే మీ మావయ్య స్టేటస్లో నీ ఫోటో పెట్టుకున్నాడంట. అది తెలుసుకున్నట్టుంది. రిస్క్ అసలు తీసుకోవద్దు మేడం. మీ ఇచ్చి మీరు ఏ డెసిషన్ తీసుకోకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నో, ఇట్స్ మై డ్యూటీ. మీ మావయ్య ధీరజ్ ఏది చెప్తే అది చేయండి. మేడం మీరు కూడా మీ ఓన్ డెసిషన్ అసలు తీసుకోకండి. ఫోన్స్ ఎవరైనా చేస్తే కూడా లిఫ్ట్ చేయొద్దు. అలాగే సార్. నేను వాణిని పిలవనా? ఆ, వానికి చెప్పండి ఇంతే జరిగింది. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే వాణిని నన్ను కలవమనండి. నేను కింద ఉంటాను. ఇప్పటికే లేట్ అయింది. ఓకే, అలాగే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటి మేఘు నువ్వు? వాళ్ళ అమ్మ ఎలాంటిదో. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. చూసావుగా వాళ్ళ అక్కని నీతో ఎలా బిహేవ్ చేసిందో. నాకైతే డౌటే. ఏదో తెలుసుకోవడానికి వచ్చినట్టుంది. తనకెలా తెలుస్తుంది? వాణి చెప్తేనే కదా తెలిసింది. పాపం ఇప్పుడు ఎక్కడని వెతుకుతుంది? మేఘు, వచ్చావా వాణి? ఒక్క దగ్గర అస్సలుండవే. అబ్బా, బోర్ కొడుతుంది అక్క. కూర్చో. నువ్వెందుకు నిల్చున్నావు? ఇప్పటిదాకా కూర్చొనే ఉన్నాను. వాణి కూడా ఎంత ప్యాంపరింగ్ చేస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అది నా ఫ్రెండ్ అక్క. చాలా మంచిది వాణి. మీరెంత బ్యూటిఫుల్ అండ్ క్యూట్గా ఉంటారు. వాణి, అవును ఏమైంది? వార్డెన్ సార్ మీ ఫ్రెండ్ పిలుస్తుందన్నాడు. మీ మమ్మీ వచ్చిందంట. ఏంటి? నువ్వు విన్నది నిజమే వాణి. మీ మమ్మీ వచ్చిందంట. వార్డెన్ సార్ వచ్చి చెప్పాడు. మా మమ్మీయా? ఓ మై గాడ్, దానికి ఈ అడ్రస్ ఎలా తెలుసు? నువ్వు చెప్పావనుకుంటుంది మీ ఫ్రెండ్. వార్డెన్ సార్కి చెప్తోంది సలహా, ఉచిత సలహా. ఎందుకు పంపించారు సార్? ఇక్కడికి రమ్మంటే ఇక్కడే ఉండేది కదా అని. నీకేమన్నా మెంటల్ అవే? ఇప్పుడు నువ్వెవరో కూడా తెలిసింది దానికి. పెద్దనాన్న స్టేటస్ ఖచ్చితంగా చూస్తుంది. నన్ను చంపేద్దామని ఫిక్స్ అయినవానే. నిన్ను చంపేసుడేందే? లేకపోతే అదేదో పెద్ద ప్లాన్ తోటే వచ్చింది. నువ్వెక్కడుంటున్నావో తెలీదా? తెలీదక్క. డాడీకి కూడా చెప్పలేదు. హాస్టల్ అని చెప్పానంతే. ఏమన్నదట? అడగగానే చెప్పాడంట అలాంటి వారు ఇక్కడ ఎవరూ లేరని. వాణి మేఘన అని 2 పేర్లు చెప్పిందంట. అమ్మో, మేఘన గురించి తెలిసిపోయింది అన్నట్టు. రిజిస్టర్ అన్నీ చూపించమందంట. ప్రూఫ్స్ అన్నీ చూసాకే వెళ్ళిందట. అయితే అన్ని హాస్టల్స్ వెతుకుతోంది అన్నట్టు. దానికి ఇప్పుడు అర్థమైంది నేను మేఘనతో ఉంటున్నానని. ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంది. అలా ఎందుకు అనుకుంటావే? ఇప్పుడు కంగారు పడదా మీ మమ్మీ? కనీసం ఫోన్ చేసి చెప్పు. ఏంటి, ఇక్కడ ఉన్నానా? అలా కాదే, ఫోన్ చేసి మాట్లాడితే తనకి తెలుస్తుంది కదా నువ్వు సేఫ్గానే ఉన్నావని. కంగారు పడదు. అంత సీన్ లేదు. దానికి నా మీద అంత కన్సర్న్ ఉంటే ఎప్పుడో నాకు ఫోన్ చేసి మాట్లాడేది. ఎక్కడున్నావని తెలుసుకొని మరీ వచ్చేది. నువ్వు చెప్పావు కదా, అందుకే చేయలేదేమో. ఓసేయ్, నీ పాజిటివ్ థింకింగ్ ఆపేయే. ముందు కీడెంచి మంచెంచాలే. ఏమో అంటారు, కరెక్టేనా అక్క? కీడెంచి మేలించాలని. కరెక్టే. అర్థమైందా? నేను ఇప్పుడు ఫోన్ చేశాననుకో, నేను ఎక్కడున్నానో లొకేషన్ ట్రాక్ చేస్తుంది. మా మమ్మీ గురించి నీకు తెలియదు, మీ అత్త గురించి నీకు అసలుకే తెలియదు. అక్కడికి పోయి ఎట్లా బ్రతుకుతావో ఏమో మెంటల్ది. ఇప్పుడు ఎలా మరి? పెద్దనా నాకు చెప్పాడంటనా? మామయ్య పడుకున్నారంట, అందుకే మనకొచ్చి చెప్తున్నాడు. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని. అబ్బా, ఈ షార్ట్ కట్ అస్సలు యూజ్ చేయొద్దు. తొందరగా రీచ్ అవ్వచ్చు అనుకున్నాను కానీ ఈ రూట్ ఎటు వెళ్తుందో ఏమో. గూగుల్లో కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. మొత్తం గుంతలు. ఏంటది? ఆ అద్దాలు, ఆ డ్రెస్ చూస్తే మాయలాగే ఉంది. అది మాయ. తను చనిపోయిందని చెప్పారు కదా. అంటే తను చనిపోయిందన్న విషయం అబద్ధమా? వాళ్ళలా చెప్తున్నారా? తనైతే మాయనే పక్కా. ఇంకా రాడు. ఎంతసేపు అని చూడాలి? మాయని పిలవాలా? తనకేమైనా క్లూ తెలుస్తుందేమో.
తను కూడా అరవింద్ అన్నతోనే వచ్చిందా? హలో హలో మాయా.